హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఈరోజు మన రెసిపీ పుదీనా టమాటోతో చాలా కమ్మగా ఉండే ఈ పచ్చడిని అన్నంలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ అన్నంలో కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని ఇలా అన్నం కలుపుకొని అప్పటికప్పుడే తినేసాను. అంత టేస్టీగా ఉంటుంది. నోరు అస్సలు బాగాలేనప్పుడు, ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి పదండి వీడియోలోకి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము. ఇందులో నేను తక్కువ ఆయిల్ తోటి పోపు అంతా వేయించుకుంటాను కాబట్టి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని 2 స్పూన్స్ మినప్పప్పు, 3 స్పూన్స్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ జీరా కూడా వేసుకొని ఇందులో నేను 4 కాశ్మీరీ ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి వల్ల మంచి కలర్ వస్తుంది చట్నీ. మీరు ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ తీసుకోండి. ఇవి బాగా వేగాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 4 టమాటోస్ వేసుకున్నాను. అదేవిధంగా 2 కట్టల పుదీనాను కూడా యాడ్ చేసుకుని చాలా తక్కువ చింతపండుని కడిగి ఇందులో వేసుకుంటున్నాను. టమాటోస్తో పాటు చింతపండు కలిస్తే దాని టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ వేగనివ్వాలి. ఇలా వాటర్ అంతా పోయాక టమాటోస్ మగ్గి ఫుల్గా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవనివ్వాలి. ఈలోగా ఈ పోపులోకి ఒక 4-5 వెల్లుల్లి రేకులు సాల్ట్ వేసుకొని మిక్సీ ఆడుకోవాలి. అలాగే ఈ టమాటో మిశ్రమం కూడా చల్లగా అయిపోయింది. సో దీన్ని కూడా ఇందులోకి వేసుకుని దీన్ని కూడా ఫైన్ పేస్ట్గా మిక్సీ ఆడుకోవాలి. ఇలా ఈ ఫైన్ పేస్ట్ని మనం డైరెక్ట్గా రైస్లో తినచ్చు, లేదంటే కాస్త మగ్గనిచ్చి పొయ్యి మీద పెట్టుకుని అదే కళాయిలోకి ఈ మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ మిక్సీ జార్ కడిగి వేసుకుని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని అలాగే నేను చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బెల్లం కూడా యాడ్ చేయడం వల్ల మరింత కలర్తో పాటు టేస్ట్ కూడా పెరుగుతుంది. మీరు ఇలా వద్దనుకుంటే మిక్సీ ఆడుకుని దాన్ని బౌల్లోకి తీసుకుని అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ఈ పచ్చడిని 3-4 డేస్ వరకు మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా నేను బాగా మగ్గనిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పుల్లగా తీయగా ఉప్పుగా కారంగా ఉండి పచ్చడిని ఎవరైనా దీనికి ఫిదా అవ్వాల్సిందే. అంత బాగుంటుంది ఈ చట్నీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.